మన హృదయాన్ని ఎలా శుద్ధీకరణ చేసుకోవాలి? ఎట్లా నింపుకోవాలి? ఎట్లా కాపాడుకోవాలి? ఎట్లా భద్రంపరుచుకోవాలి? ఎట్లా సాధకం చేసుకోవాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే మానవ జీవితానికి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే హృదయ స్థితి. నీ హృదయ స్థితిని బట్టి నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్నిట్లికంటే ముఖ్యమైనది నీ హృదయమే కాబట్టి నీ హృదయంలో నుండి జీవజల దారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో అంటున్నారు. అయితే ఎట్లా కాపాడుకోవాలి? మన హృదయాన్ని దేవుని వాక్యంతో ఎట్లా నింపుకోవాలి? అంటే మొట్టమొదటిగా మన హృదయ స్థితి ఎలా ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. మన హృదయ స్థితి ఎలా ఉందో తెలుసుకుంటే దాన్ని బట్టి మనం హృదయాన్ని ఎట్లా నింపుకోవాలి? దేంతో నిండి ఉన్నది? దాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి? అన్నది మనం గ్రహించగలం. అయితే ప్రతి మనుషుడు 2 భాగాలుగా ఉంటాడు. ఒకటి బాహ్య పురుషుడు, 2 అంతరంగ పురుషుడు. ప్రతి మనిషి బాహ్య స్వరూపం వేరు, అంతరంగ స్వరూపం వేరు. మనిషి శరీరము బాహ్య స్వరూపము, అంతరంగ స్వరూపం ఏంటంటే హృదయము. అంటే మన హృదయాన్ని బట్టే మన ప్రవర్తన ఉంటది. మన ప్రవర్తన అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటది? మన హృదయం మీదే ఆధారపడి ఉంటది. ఈనాడు జనాలు, విశ్వాసులు అనేకమైన విశ్వాసులు రక్షణ పొంది మారుమనసు పొందుతున్నారు గానీ, హృదయాన్ని సరిగా ఉంచుకోవట్లేదు. కాబట్టి ఏ విధంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి? విన్న వాక్యం మనసులో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కానీ అది హృదయంలోకి రావట్లేదు. దానికి ఎలా కాపాడుకోవాలి? అంతరంగ పురుషుణ్ణి ఎలా కేంద్రీకరించుకొని మనం నడుచుకోవాలి? దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అంట. అంటే ఎక్కడ చూస్తాం దేవుణ్ణి మనం? పరలోక రాజ్యంలో చూస్తాం. పరలోక రాజ్యంలో నిత్య జీవంలో దేవునితో జీవిస్తాం కాబట్టి అప్పుడు మనం దేవుని చూస్తాం. ఎలా చూస్తారు? ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారే చూస్తారు. అయితే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలంటే అసలు ఎందుకు శుద్ధీకరించుకోవాలి? మన హృదయంలో వేరేదుంటే దాన్ని శుద్ధి చేయాలి. అంటే దాన్ని బయటికి తీసి దేనితో శుద్ధి చేసుకోవాలి? దేవుని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. అయితే మన హృదయంలో ఏమేమి ఉన్నాయన్నది మనకెలా తెలుస్తుంది? దీనికి కూడా ప్రభువారు కొన్ని వాక్యాలను మనకి చూపించారు. ఉదాహరణగా మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం చూద్దాం. అయ్యో! వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండియున్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే లోపల హృదయాన్ని శుద్ధి చేసుకో. బయట శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకుంటున్నావో అలాగే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. అప్పుడు నీవు పరిశుద్ధుడిగా ఉంటావు. నీ హృదయం శుద్ధి అవుతుంది. అప్పుడు నువ్వు దేవుని చూస్తావని చెప్తున్నారు ప్రభువారు. అయితే మన హృదయం లోపల ఏమేమి ఉన్నాయి? ఎలా ఉన్నవి? మన హృదయం దేంతో నిండి ఉన్నది? మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం చూద్దాం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభతమును, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదోషమును, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? మనుషుని యొక్క హృదయంలో నుండి దురాలోచనలు ఇవన్నీ వస్తున్నాయి అంట. ఇవన్నీ నీ హృదయంలో లేకపోతే నీ హృదయము శుద్ధిగా ఉన్నట్లు. అయితే శుద్ధిగా ఉంది. దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇవన్నీ నీ హృదయంలోకి రాకుండా కాపాడుకోవాలి. ఇవి నీ హృదయంలో ఉంటే వాటిని బయటికి తోలి నీ హృదయంలోనికి దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యం నీ హృదయంలోనికి రానివ్వాలి. దేవుని వాక్యం నీ హృదయంలో నివాసంగా మార్చుకోవాలి. కాబట్టి నీ అంతరంగము నిర్దోషముగా కాపాడుకోవాలి. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క సావాసం నువ్వు కలిగి ఉండాలి. మోకాళ్ళ జీవితం కలిగి ఉండాలి.
ఈ 3 లేకపోతే నీకు దీవెన రాదు. నీకు ఆశీర్వాదం రాదు. కాబట్టి ఎవరైతే ఈ 3 కలిగి ఉంటారో వారి యొక్క హృదయం శుద్ధీకరించబడుతుంది. అలాగే మన హృదయంలో ఉన్న చెడ్డవి కొన్ని చంపబడాలి. కొన్ని సిలువ వేయబడాలి. ఇలాగా కాపాడుకొనడం ద్వారా మన హృదయాన్ని కాపాడుకోగలము. మన హృదయాన్ని శుద్ధీకరించుకోగలము. లేదు ఇవి మనలో ఉన్నవంటే వాటిని ఎలా శుద్ధీకరించుకోవాలంటే మొదటిగా దేవుని వాక్యంతో వాటిని మనం సరిచేసుకోవాలి. రెండవదిగా ప్రభు యొక్క రక్తంతో వాటిని కడగబడాలి. తర్వాత ప్రభు యొక్క ఆత్మతో మన హృదయం నింపబడాలి. ఈ విధంగా ఏ విశ్వాసి అయితే వీటిని అనుసరించి నడుచుకుంటాడో ఆ ఆ యొక్క విశ్వాసి యొక్క శుద్ధీకరించబడుతుంది. ఆ యొక్క విశ్వాసి యొక్క హృదయము శుద్ధమైనది కాబట్టి దేవుని యొక్క ముఖమును చూచెదరు. కాబట్టి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్న వాగ్దానం మన పట్ల నెరవేర్చబడుతుంది. ఇట్టి వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల ప్రభువు నెరవేర్చడానికి కృప దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించబడును గాక. ఆమేన్.